హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎస్వి స్టడీ సర్కిల్ అండ్ టీఎల్జీ స్టడీస్. మీరు ఒకటి చాలా వరకు గమనించాలి, యూట్యూబ్ ఛానల్ పేరేమో టీఎల్జీ స్టడీస్, మనకు మొబైల్ యాప్ ఏమో టీఎస్వి స్టడీ సర్కిల్. చాలామంది యాప్ కూడా టీఎల్జీ స్టడీ సర్కిల్ అనుకొని యాప్ అది డౌన్లోడ్ చేసుకుంటారు. కాదండి, టీఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటిది మన మొబైల్ యాప్. ఓకే, మరి ఇక్కడ నిన్నటి క్లాసు చూసినట్లయితే నిన్నటి క్లాసులో సంస్కృతం గురించి, అదేవిధంగా ప్రాకృతం గురించి, అచ్చ తెలుగు గురించి, అదేవిధంగా వ్యాకరణ గ్రంథాల గురించి, వర్ణమాలలో భాగంగా వర్ణము గురించి, అక్షరము గురించి తెలుసుకోవడము జరిగింది. ఓకే, మరి ఇక్కడ సంస్కృత వర్ణమాల నుంచి 19 అక్షరాలు మన తెలుగు అచ్చ తెలుగు వర్ణమాలకు కలిసి 55 అక్షరాలు. ఈ 55 అక్షరాలకు బండిరా ఒకటి జత కూడడంతో మొత్తము 56 అక్షరాలు అనేటువంటివి ఉంటాయి. ఈ 56 అక్షరాల్లో మరి ఇక్కడ 56 అక్షరాలను మళ్ళీ 3 రకాలుగా విభజించడము జరిగింది. ఈ 3 రకాలలో ఒకటి అచ్చులు, 2 హల్లులు, అదేవిధంగా మూడవది ఉభయ అక్షరాలు. ఓకే, మరి మొట్టమొదటగా ఈ 56 అక్షరాలు ఏందో ఒక్కసారిగా మనము చూద్దాం. 56 అక్షరాలకు సంబంధించి చూద్దాం. ఓకే, ఆ, అదేవిధంగా ఆ, ఈ, ఓ, ఓ, రో, రు, లు, లు, అదేవిధంగా ఏ, ఐ, ఓ, ఔ, ఇవి. మరి ఇక్కడ రైట్, ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. ఈ అచ్చులు 16 అని చెప్పాను కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇవి అచ్చులు. తర్వాత హల్లుల గురించి చూసినట్లయితే కా, ఖ, గా, గ, ఇన్య, తర్వాత చ, చ, జ, జ, ఇని, తర్వాత టాట, డడ్డ, అన, తాత, దద్ద, న, పప్ప, బబ్బ, మ, తర్వాత యా, రా, లా, వ, తర్వాత షే, ష, హ. ఇంకొక మిగులుతుంది అలా, బండిరా అనేటువంటివి మిగులుతాయి. ఇవి 37 అక్షరాలు హల్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. ఇవి 37 హల్లులు. అచ్చులేమో 16, అచ్చులు 16, అదేవిధంగా హల్లులు 37. అచ్చులు 16, హల్లులు 37. ఓకే, అచ్చులు 16, హల్లులు 37, మొత్తం 53. ఉభయాక్షరాలు ఏమవుతున్నాయి అంటే ఉభయాక్షరాలు 3. ఈ ఉభయాక్షరాలు 3 ఏంటివి? 0, అర 0, విసర్గ. 0, అర 0, విసర్గ. ఓకే, ఇప్పుడు అచ్చులు గురించి చూద్దాం. అచ్చులు స్వతంత్రంగా పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే అచ్చులు అని అంటారు. అంటే ఇవి ఎవరి సహాయము తీసుకోవు, స్వతంత్రంగా పలకబడతాయి. వీటికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్వతంత్రాలు అని పేరు. అచ్చులకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్వతంత్రాలు అని పేరు. వీటికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్వరాలు అని పేరు. వీటికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ప్రాణములు అని పేరు. అచ్చులకే స్వతంత్రాలు, స్వరాలు, అదేవిధంగా
ప్రాణములు అనేటువంటి పేరు అనేటువంటిది ఉన్నది. మరి ఇక్కడ స్వతంత్రాలు, స్వరాలు, ప్రాణములు. స్వతంత్రాలు ఎందుకంటారనంటే అచ్చులు ఎవరి సహాయము లేకుండా స్వతంత్రంగా పలకబడతాయి కాబట్టి వీరికి స్వతంత్రాలు అనేటువంటి పేరు రావడము జరిగింది. అదేవిధంగా స్వరాలు అని అంటే స్వయంగా రాజిల్లుతాయి కాబట్టి వీటికి స్వరాలు అనేటువంటి పేరు రావడము జరిగింది. ప్రాణములు అని ఎందుకు వచ్చింది పేరు అని చూసినట్లయితే ఏమైంది? వాయిస్ రీసౌండ్ వస్తున్నది. ఇద్దరు ముగ్గురికే వస్తుంది కదా, మిగతా వాళ్ళందరికీ పర్ఫెక్ట్గానే ఉంది. మిగతా వాళ్ళు వాయిస్ క్లియర్ లేదా? మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నది. ఓకే అంట. ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నాను. రైట్, ఓకే. మిగతా వాళ్ళందరికీ ఓకే ఉన్నప్పుడు మీకెందుకు ప్రాబ్లం? రైట్, జాగ్రత్త తినాలి. మీ మెసేజ్ల వల్ల ఇక్కడ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది కాదు, అక్కడ బాగానే ఉన్నది, డిస్టర్బ్ ఏం లేదు, వాయిస్ క్లియర్ అనే ఉన్నది. ఎందుకో మరి మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. రైట్ రైట్. స్వతంత్రాలు, స్వరాలు, ప్రాణములు అని ఎందుకు అంటున్నారు అని అంటే ఇక్కడ గా అనేటువంటి అక్షరం తీసుకున్నట్లయితే ఇలా గు ప్లస్ ఆ అవుతుంది. గు ప్లస్ ఆ అంటే గాలో ఆ అనేటువంటిది ఉంది. అంటే అచ్చు లేకుండా హల్లును ఉచ్చరించలేము కాబట్టి అచ్చు అనేటువంటిది హల్లుకు ప్రాణము వంటిది. అచ్చు అనేది ఇదేమో ప్రాణము, ఇది ప్రాణము. హల్లు అనేది ఏమవుతుంది అని అంటే ప్రాణి లోపల ఏముంటది అని అంటే ప్రాణము అనేటువంటిది ఉంటది. ప్రాణి లోపల ప్రాణం ఉంటది కానీ ప్రాణము లోపల ప్రాణి అనేటువంటిది ఉండదు. అంటే ఈ హల్లులకు అచ్చులు ప్రాణముల వంటివి కాబట్టి అచ్చులను ప్రాణములు అని అంటారు, హల్లులను ఏమంటారు అని అంటే ప్రాణులు అని అంటారు. స్వరాలు అని ఎందుకు అన్నారు అని అంటే స్వయంగా రాజిల్లుతాయి కాబట్టి వీటికి స్వరాలు అనేటువంటి పేరు ఉన్నది. ఇవి స్వతంత్రంగా ఉచ్చరింపబడతాయి కాబట్టి వీటికి స్వతంత్రాలు అనేటువంటి పేరు ఉన్నది. మళ్ళీ ఈ అచ్చులు అనేటువంటి మళ్ళీ 4 రకాలుగా ఉన్నాయండి. ఏంటివి ఆ 4 రకాలుగా చూసినట్లయితే జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషను చేయాలి. ఆ ఈ ఊ రో లో ఏ ఐ ఓ ఔ ఇవి అచ్చులు. ఈ అచ్చులలో ఇటువైపు ఇవి ఆ ఈ ఊ రు లు ఏ ఇవి ఒకవైపు, తర్వాత ఇటువైపు అంటే ఈ అచ్చులను చూసినట్లయితే ఇవి ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడతాయి. అంటే ఒకే ఒక మాత్ర కాలంలో. మాత్ర అనంటే ఏంటంటే రెప్పపాటు కాలము లేదా చిటిక వేసినంత సమయాన్ని మాత్ర అంటారు. రెప్పపాటు కాలము లేదా చిటిక వేసినంత సమయాన్ని ఏమంటారు అని అంటే మాత్ర అంటాము. ఓకే, ఈ మాత్రా కాలంలో ఉచ్చరింపబడేటువంటి దాన్ని, చిటిక వేసినంత సమయంలో ఉచ్చరించేటువంటి దాన్ని మాత్ర అంటారు. 1 సెకనులో 4వ వంతు భాగాన్ని ఏమంటారు అని అంటే మాత్ర అని అంటారు. అంటే 1 మాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి ఇవి. వీటికి దీర్ఘాలు అనేటువంటివి ఏవి లేవు కాబట్టి వీటికి ఏమని పేరు అని అంటే హస్వాచ్చులు అని పేరు. అశ్వాచ్చులు అని అంటే దీర్ఘం లేకుండా పొట్టిగా ఉండేటువంటి అచ్చులను హస్వాచ్చులు అని అంటారు. ఈ అశ్వాచ్చులను 1 మాత్ర కాలంలో ఉచ్చరిస్తాము. అంటే ఇక్కడ ఆ ఈ ఊ రు లు ఏ ఓ ఇవి హస్వాచ్చులు. ఇవి మొత్తం హస్వాచ్చులు ఎన్ని ఉన్నాయని అంటే 7 ఉంటాయి. 7. తర్వాత ఒకటి కంటే ఎక్కువ మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటివి ఆ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ. వీటిని ఏమంటారు అని అంటే వీటన్నిటికీ దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి వీటిని దీర్ఘాచులు అంటారు. ఇవి 9 అండి. ఇవి 9. హస్వాచ్చులు అని అంటేనేమో దీర్ఘాలు ఉండవు, ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడతాయి. ఇవి దీర్ఘాచ్చులు 1 కంటే ఎక్కువ మాత్రల కాలంలో ఉచ్చరింపబడతాయి. ఇవి ఏంటంటే దీర్ఘాచ్చులు. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు నేను అచ్చులను ఉచ్చరిస్తాను. ఉచ్చరించేటువంటి క్రమంలో
వేటిని ఉచ్చరించినప్పుడు నా నోరు వంకర కాబోతుందో మీరు గమనించాలి. ఇప్పుడు ఆ అన్నం ఆ ఆ ఈ ఊ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అంటే ఇక్కడ ఈ అచ్చులను ఉచ్చరించేటువంటి సందర్భంలో ఏ ఏ ఐ ఓ ఓ ఔలను ఉచ్చరించినప్పుడు వంకరగా పలకబడుతున్నాయి. అందులో మామూలుగా వంకరగా పలకబడేటువంటివేమో ఏ ఏ ఓ ఓ, ఐ ఔలు అనేటువంటివేమో మిక్కిలి వంకరగా పలకబడుతున్నాయి. ఇవి వంకరగా ఉచ్చరింపబడుతున్నాయి కాబట్టి వీటికి ఏమని పేరు అని అంటే వక్రాలు అని పేరు. వక్రాలు అని పేరు. ఇవి మిక్కిలి వంకరగా ఉచ్చరింపబడుతున్నాయి కాబట్టి వీటికి ఏమని పేరు అని అంటే వక్రతమాలు అని పేరు. ఓకే, ఏ ఏ ఓ ఓ అనేటువంటి వాటికి వక్రాలు అని పేరు. ఇందులో ఇవేమో అశ్వవక్రాలు, ఇవేమో దీర్ఘవక్రాలు. ఇవేమో అశ్వవక్రాలు, ఇవేమో దీర్ఘవక్రాలు. ఈ వక్రతమములను ఉచ్చరించేటప్పుడు ఎన్ని మాత్రల సమయం పడుతుందని అంటే 3 మాత్రల సమయం పడుతుంది. ఈ 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి ఈ ఐ ఔలకే ఇంకొక పేరు కూడా ఉన్నది. అదే ఏమిటి అని అంటే ప్లుతములు. మన టెట్టు బిట్టండి, ప్లుతములు. ప్లుతములు ఐ ఔలను వక్రతమాలు అంటారు. మిక్కిలి వంకరగా ఉచ్చరింపబడేటువంటి కాబట్టి ఐ ఔలను వక్రతమాలు అని అంటారు. ఈ ఐ ఔలను ఉచ్చరించినప్పుడు 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి వీటికి ప్లుతములు అనేటువంటి పేరు ఉన్నది. దీనికి సంబంధించినటువంటి నోట్స్, వర్ణమాలకు సంబంధించినటువంటి PDF మనకు ఆల్రెడీ యాప్లో ఉన్నది కాబట్టి యాప్లో చూసుకోవచ్చు మీరు. ఆ PDFలో ఉన్నటువంటి ఇదే ఇక నేను చెప్తా ఉన్నాను కాబట్టి చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు. మళ్ళీ మీకు యాప్లో PDF అనేటువంటి ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు ఆ PDFని చూసుకొని రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. అంటే అంత సబ్జెక్టుకు సంబంధించినటువంటి PDFలన్నీ యాప్లో పొందుపరచడం జరిగింది. ఒకటొకటిగా పొందుపరుస్తా ఉన్నాను. ఇప్పుడు కవిత్వ ఉద్యమాలకు సంబంధించి, ప్రక్రియలకు సంబంధించి, గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని PDFలు అయితే యాప్లో పెట్టడము జరిగిందండి. అంటే ఎవరైతే లైవ్ మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ PDFలు అనేటువంటివి లభ్యమవుతాయి. అదేవిధంగా ఆల్ జూమ్ లైవ్ JLDL కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా లభ్యమవుతాయి. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరరు, అదేవిధంగా జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా లభ్యమవుతాయి. ఈ రోజైతే స్కూల్ అసిస్టెంట్ లైవ్ మెంటర్షిప్ వాళ్ళకు మనకు యాప్లో అందుబాటు ఉన్నాయి. రేపటి నుంచి జూమ్ లైవ్ వాళ్ళకు PDFలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అవి PDFలు రేపటి నుంచి అందుబాటులో అయితే మీకు ఉంటాయండి. అంటే ఇక్కడ చెప్పినప్పుడు మంచి క్లాసెస్ అనేటువంటిది వినొచ్చు. ఈ విన్నటువంటి క్లాస్ని మనము నోట్స్ రాసుకునడానికి అయితే PDF అనేటువంటిది చక్కగా అయితే మనకు ఉపయోగపడుతుంది. చాలామంది PDFలు అడుగుతా ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను PDFలను ప్రొవైడ్ చేయడము జరిగింది. ఓకే, ఇక్కడ అచ్చులు 4 రకాలు. 1 అశ్వాచ్చులు, 2 దీర్ఘ అచ్చులు, 3 వక్రాలు, వక్రతమములు. అశ్వాచ్చులు అని అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి వాటిని అశ్వాచ్చులు అని అంటారు. 1 కంటే ఎక్కువ మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటి వాటిని దీర్ఘాచ్చులు అంటారు. వంకరగా పలకబడేటువంటివి వక్రాలు, మిక్కిలి వంకరగా పలకబడేటువంటివి వక్రతమాలు. 3 మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటివి కాబట్టి వీటికి ప్లుతములు అనేటువంటి పేరు ఉన్నది. ఇది దేనికి సంబంధించి అంటే అచ్చులకు సంబంధించినటువంటి సమాచారం అండి. అచ్చులకు సంబంధించినటువంటి సమాచారం. రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇప్పుడు హల్లులకు సంబంధించినటువంటిది చూద్దాం. హల్లులకు సంబంధించి చూద్దాం. రైట్. రైట్, ఇది కూడా తీసేద్దాం. రైట్, ఇప్పుడు కేవలము హల్లులు మాత్రమే ఉన్నాయి. ఈ హల్లులు అనేటువంటి చూసినట్లయితే జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్
చేయాలి, జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ హల్లులకు సంబంధించి ఇవి అచ్చుల సహాయంతో మాత్రమే ఉచ్చరింపబడతాయి, కేవలము అచ్చుల సహాయంతో మాత్రమే ఉచ్చరింపబడతాయి. ఈ హల్లులకే ఇంకొక పేరు ఏం పేరు ఉన్నది అని అంటే వ్యంజనాలు అనేటువంటి పేరు ఉన్నది. అదేవిధంగా వీటికే అస్వతంత్రాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది, వీటికే ప్రాణులు అనేటువంటి పేరు కూడా ఉన్నది. మరి వ్యంజనాలు, అస్వతంత్రాలు, ప్రాణులు అనేటువంటిది ఏంటంటే, వ్యంజనాలు అని అంటే అర్థం ఏంటంటే కూరలు అని అర్థం, వ్యంజనాలు అని అంటే కూరలు అని అర్థం, కూరలు. అస్వతంత్రాలు అని అంటే స్వతంత్రంగా ఉచ్చరింపబడినటువంటివి అస్వతంత్రాలు. ప్రాణులు అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ మీరు చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ప్రాణులు అని అంటే ఇక్కడ అచ్చులు వీటికి ప్రాణములు కాబట్టి, ప్రాణికి అచ్చు ప్రాణము కాబట్టి ఈ హల్లులను ఏమంటారు అని అంటే ప్రాణులు అని అంటారు. అంటే దేహము జీవించడకు ప్రాణము ఏ విధంగానైతే అవసరమో హల్లు ఉచ్చరించడకు అచ్చు అదే విధంగా అవసరము. మరి ఇక్కడ కూరలు అని ఎందుకు అన్నాము అని అంటే, మరి ఇక్కడ అన్నము లేకుండా కూరలను ఏ విధంగానైతే తినమో అచ్చు లేకుండా కూడా హల్లుని ఉచ్చరించలేము అని అర్థం అన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ కక్క గగ్గ ఇన్య చా 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 జా 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 ఇని టట్ట డడ్డ అన తత్త దద్ద నా పప్ప బబ్బ మా యారా లావా శేషాస అల బండిరా అనేటువంటివి ఇవి హల్లులు. జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ హల్లుల గురించి తెలుసుకోవడానికంటే ముందుగా ఈ హల్లుల యొక్క విభజన అనేటువంటిది ఒకసారిగా చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది, ఒకసారి చెప్పండి, వీటిని ఒకసారి ఉచ్చరించండి. అందరూ నోట్లో ఉచ్చరించాలి, అందరూ ఉచ్చరించాలండి. అందరూ ఒకసారి ఉచ్చరించాలి. కచడ తప. మళ్ళొకసారి జాగ్రత్త వినాలి. కచడ తప. రైట్. వీటిని ఒకసారి ఉచ్చరించండి. గజడ దప. ఓకే, ఇప్పుడు కచడ తపల యొక్క ఉచ్చారణ, గజడ తపల యొక్క ఉచ్చారణ రెండింటిని చూసినట్లయితే కచడ తపల యొక్క ఉచ్చారణ గజడ తపల యొక్క ఉచ్చారణ కంటే కఠినము మరియు పరుషము కాబట్టి ఈ కచడ తపలను ఏమంటారు అని అంటే పరుషాలు అని అంటారు. కచడ తపలను పరుషాలు అని అంటారు. గజడ తపల యొక్క ఉచ్చారణ కచడ తపల యొక్క ఉచ్చారణ కంటే తేలిక మరియు సరళము కాబట్టి వీటికి ఏమని పేరు అని అంటే సరళాలు అని పేరు. వీటికి సరళాలు అని పేరు. ఓకే, ఇక్కడ మొత్తము హల్లులు 37 అండి. హల్లులు 37. ఈ 37 ఇట్లలో పరుషాలు 5, సరళాలు 5. ఈ 5 కాకుండా ఈ 5 అంటే 5, 10 కాకుండా మిగతా 27 ఉన్నాయి చూసారా. అంటే పరుషాలు కాకుండా సరళాలు కాకుండా తక్కినటువంటి హల్లులను, అంటే తక్కినటువంటి హల్లులు అని అంటే ఖ గ ఇన్య చ చ మళ్ళ జ జ ఇని ట డ ట డ అన త ద న ప బ మ యా రా లా వ శే ష స హ అల బండిరా. వీటిని ఏమంటారు అని అంటే స్థిరములు అని అంటారు. ఇక్కడ 3 వచ్చేసినాయి. ఫస్ట్దేమో పరుషములు. రెండోదేమో సరళాలు. మూడోది ఏమిటంటే స్థిరాలు. ఒకటి పరుషములు, 2 సరళాలు, 3వది స్థిరములు. అంటే పరుషములు అని అంటే ఏంటంటే కచడ తపలను పరుషాలు అని అంటారు, గజడ తపలను సరళాలు అని అంటారు. పరుషాలు సరళాలు కాక మిగిలినటువంటి హల్లులను ఏమంటారు అని అంటే స్థిరాలు అని అంటారు. ఓకే, వీటికి ఎందుకు పేరు వచ్చింది అని అంటే ఇవి వ్యాకరణ కార్యంలో ఎలాంటి మార్పు చెందవు కాబట్టి వీటికి స్థిరాలు అనేటువంటి పేరు రావడం జరిగింది. పరుషాలు సరళాలు మాత్రమే వ్యాకరణ కార్యంలో మార్పు చెందుతాయి కాబట్టి, మరి మిగతాయి చెందవి కాబట్టి వీటికి స్థిరాలు అనేటువంటి పేరు వచ్చింది. పరుషంగా ఉచ్చరింపబడుతున్నాయి కాబట్టి వాటికి పరుషములు అని పేరు, తేలికగా ఉచ్చరింపబడుతున్నాయి, సరళంగా ఉచ్చరింపబడుతున్నాయి కాబట్టి వాటికి సరళాలు అనేటువంటి పేరు రావడము జరిగింది. అంటే పరుషాలు సరళాలు కాక మిగిలినటువంటి హల్లులను స్థిరాలు అని అంటారు. ఓకే, ఇప్పుడు కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఒక్కసారిగా మనము
చూసినట్లయితే కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను మనం ఒకసారిగా చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలి. కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే వర్గాక్షరాలు అని అంటారు. వర్గాక్షరాలు అని అంటారు. కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే వర్గాక్షరాలు అని అంటారు. జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ఈ వర్గాక్షరాల విషయానికి వచ్చినట్లయితే కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు, ఇప్పుడు కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను 5 అడ్డు వరుసలు ఉన్నాయి. ఇక్కడ 5 అడ్డు వరుసలు, అదేవిధంగా 5 నిలువు వరుసలు కూడా ఉన్నాయి. 5 నిలువు వరుసలు ఉన్నాయి, 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలు అనేటువంటివి ఉన్నాయి. ఇది 1వ నిలువు వరుస, ఇది 2వ నిలువు వరుస, ఇది 3వ నిలువు వరుస, ఇది 4వ నిలువు వరుస, ఇది 5వ నిలువు వరుస. ఓకే, ఈ మొదటి అడ్డు వరుసలో ఏమున్నాయంటే ఖ ఖ గ గ ఇన్య. ఈ అడ్డు వరుసకు ఒక పేరు పెట్టాలి. అడ్డు వరుసకు పేరు పెట్టాలి అని అంటే మొదట ఏ అక్షరం అయితే ఉంటుందో ఆ అడ్డు వరుసకు అదే పేరు వస్తుంది. ఇక్కడ మొదట ఖ ఉంది కాబట్టి దీనికి ఒక పేరు, ఒక గ్రూప్ వస్తుంది. అది ఏమవుతుంది అంటే ఖవర్గం అవుతుంది. దీని మొదట్లో చా ఉంది కాబట్టి ఈ వర్గానికి, ఈ గ్రూప్కి ఏమని పేరు అని అంటే చవర్గం. ఇది ఇక్కడ టా ఉంది కాబట్టి టవర్గం అవుతుంది. ఇక్కడ తా ఉంది కాబట్టి తవర్గం అవుతుంది. ఇక్కడ పా ఉంది కాబట్టి పవర్గం అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఖవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం, ఇది ఇక్కడ 5 వర్గాలు అనేటువంటివి రావడము జరిగింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషను చేయాలి. అన్నిటికీ ఉపయోగపడుతుంది. నేను చెప్పిన హెచ్జిటి నుంచి నెట్ సెట్ వరకు అన్నిటికీ ఉపయోగపడేటువంటి కోర్సు ఇది. టీజీటీకి ఉపయోగపడుతుందా, ఇది దానికి ఉపయోగపడుతుందా, దీనికి ఉపయోగపడుతుందా అనేటువంటిది కాదు. ఒకటి చెబుతున్నానంటే అది అన్నిటికీ ఉపయోగపడుతుంది. సిలబస్లో లేనటువంటి అంశం అనేటువంటిది ఇక్కడ కాదండి. కాబట్టి అందుకనే నేను చెప్పిన, మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందల సిలబస్ చూడాలి. సిలబస్ చూడకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తారు. ఇక మళ్ళీ ఉద్యోగం రాలేదంటారు. ఉద్యోగం ఏడు వస్తుంది సిలబస్ చూడకుండా ప్రిపరేషన్ చేస్తే? సిలబసే తెలియదా? సిలబస్ తెలియకుండా ప్రిపరేషన్ చేస్తారు. చాలా వరకు ప్రిపరేషన్ చేస్తారు. అసలు ఇది ఇలా ఉందా, అది తెలవాలి మనకు. ఇది పీజీటీలో ఉంటుందా, ఇది టీజీటీలో ఉంటుందా, జేఎల్లో ఉంటుందా, డిఎల్లో ఉంటుందా, నెట్లు ఉంటుందా, సెట్లు ఉంటుందా, హెచ్జిటీలు ఉంటుందా, స్కూల్ అసిస్టెంట్లు ఉంటుందా, ఎల్పీలు ఉంటుందా అనేటువంటి తెలవాలి మనకు. ఫస్ట్ తెలిసిన తర్వాత ప్రిపరేషన్ని కొనసాగించాలి. గుడెద్దు శేలబడ్డట్టుగా మనము ఉండొద్దు. ఓకేనా? రైట్. ఖవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము అని ఇక్కడ 5 వర్గాలు అనేటువంటివి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏంటిది ఆ ప్రశ్న అని అంటే, ఇప్పుడు ఇన్యా అనేటువంటిది ఉన్నది. ఇన్యా ఏ వర్గంలోని అక్షరం చెప్పండి? కామెంట్లో పెట్టాలి తొందరగా. ఇన్యా అనేది ఏ వర్గంలోని అక్షరం? ఇన్యా ఇన్యా అనేది ఏ వర్గంలోని అక్షరం? రైట్. ఇన్యా అనేది ఖవర్గంలోని అక్షరం. ఇక్కడ ఖవర్గంలోని అక్షరం. ఓకే, బానే ఉన్నది. ఇప్పుడు దా అనేది ఏ వర్గంలోని అక్షరం? దా అనేది ఏ వర్గంలోని అక్షరం? తొందరగా. దా అనేది దా అనేది తా వర్గంలోని అక్షరం. తెలుగు రావాలయ్యా. ఇంక తెలుగు చదివి కూడా ఎంఏ తెలుగు చేసి తెలుగు టైప్ చేయరాకపోతే ఇక దండుగా మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ టా అనేటువంటిది ఏ వర్గంలోని అక్షరము? టవర్గంలోని అక్షరం. ఓకే, ఇక్కడ మా అనేది ఏ వర్గంలోని అక్షరము? పవర్గంలోని అక్షరం. డా అనేది ఏ వర్గంలో అక్షరము? టవర్గంలో అక్షరం. అంటే కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలలో ప్రతి ఒక్క అక్షరము ఏదో ఒక వర్గంలో ఉన్నది కాబట్టి కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే వర్గాక్షరాలు అంటారు. వీటికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్పర్శాక్షరాలు అని పేరు. వీటికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే
స్పర్శములు అని పేరు. వీటికే ఇంకొక పేరు అని అంటే స్పర్శాలు అని పేరు. అంటే వర్గాక్షరాలు, స్పర్శాక్షరాలు, స్పర్శములు, స్పర్శాలు. ఓకే, ఇప్పుడు 5 అడ్డు వరుసలకు 5 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు 5 నిలువు వరుసల్లో ఇక్కడ మొదటి నిలువు వరుస, రెండవ నిలువు వరుస, మూడవ నిలువు వరుస, నాలుగవ నిలువు వరుస, 5వ నిలువు వరుస. వీటినేమో వర్గ ప్రథమాక్షరాలు అంటారు, వీటిని వర్గ ద్వితీయాక్షరాలు అంటారు, వర్గ తృతీయాక్షరాలు అంటారు, వర్గ చతుర్థాక్షరాలు అంటారు, వర్గ పంచమాక్షరాలు అంటారు. ఇప్పుడు వర్గ ప్రథమాక్షరాలకు ఏమని పేరుంది చెప్పండి? వర్గ ప్రథమాక్షరాలకు ఏమని పేరుంది? వర్గ ప్రథమాక్షరాలకు ఏమని పేరుంది? ఆల్రెడీ వచ్చింది కదా. వర్గ ప్రథమాక్షరాలకు ఏమని పేరుంది? ఏమైందయ్యా ఇంతసేప? వర్గ ప్రథమాక్షరాలకు ఏమని పేరుంది? పరుషాలు అని పేరుంది. పరుషాలు అని పేరు ఉంది. ఓకే, అంటే వర్గ ప్రథమాక్షరాలకు పరుషాలు, వర్గ తృతీయాక్షరాలకు సరళాలు అనేటువంటి పేరు ఉంది. కానీ ఇప్పుడు రెండవ దానికి లేదు పేరు, నాలుగవ దానికి లేదు, 5వ దానికి లేదు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వర్గ పంచమాక్షరాలు ఉన్నాయి కదా, ఇన్య, ఇని, అన, నా, మాలను వీటిని ఏమంటారు అని అంటే అనునాసికాలు అని అంటారు. అనునాసికాలు అని అంటారు. అనునాసికాలు అని అంటారు. ఓకే, అంటే ఇక్కడ అనునాసికము అని అంటే ఏంటంటే నాసిక సహాయముతో ఉచ్చరింపబడేటువంటి అక్షరాలు కాబట్టి వీటికి అనునాసికాలు అని పేరు. అదేవిధంగా వర్గ ద్వితీయ చతుర్థ ఈ రెండింటిని కలిపి ఏమంటారు అని అంటే ఇవి జతలుగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు అని అంటే వర్గ యుక్కులు అని అంటారు. యుక్కు అని అంటే జత లేదా సరిస్థానం అని అర్థం. సరి అన్నట్లయితే 2వ స్థానంలో 4వ స్థానంలో ఉన్నటువంటి వీటిని వర్గ యుక్కులు అని అంటాం. ఇప్పుడు 5 అడ్డు వరుసలకు పేర్లు వచ్చినాయి, 5 నిలువు వరుసలకు పేర్లు వచ్చినాయి. వర్గ ప్రథమాక్షరాలను పరుషాలు అంటారు, వర్గ తృతీయాక్షరాలను సరళాలు అంటారు, వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అంటారు. వర్గ యుక్కులు అని అంటే ద్వితీయాకామ చతుర్థాక్షరాలు రెండింటిని కలిపి వర్గ యుక్కులు అని అంటారు. అంటే ఇప్పుడు వర్గ యుక్కులు అని అంటే ఇక్కడ ఖాగ్గా రెండింటిని కలిపి వర్గ యుక్కులు అని అంటారు. అంటే ఇక్కడ ఖాగ్గా అనేటువంటివి ఖవర్గం యొక్క వర్గ యుక్కులు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచన చేసి సమాధానం చెప్పాలి. ఇప్పుడు చవర్గం ఉంది కదా, ఈ చవర్గం యొక్క సరళము ఏమిటి? చవర్గం యొక్క సరళము ఏమిటి చెప్పాలి. సవర్గం ఏంది? చవర్గం, టవర్గం యొక్క సరళం టవర్గం యొక్క సరళం. ఓకే, రైట్. అంటే ఇక్కడ టవర్గం యొక్క సరళం ఏమైతుంది? డా అవుతుంది. రైట్. నెక్స్ట్ పవర్గం యొక్క అనునాసికం ఏమైతుంది అంటే మా అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఖవర్గం యొక్క పర్షం ఏమైతుంది? ఖా అవుతుంది. ఖవర్గం యొక్క వర్గ యుక్కులు ఏమైతాయి? ఖా, గా 2 అవుతాయి. చవర్గం యొక్క పర్షం ఏమైతుంది? చా అవుతుంది. చవర్గం యొక్క వర్గ యుక్కులు ఏమైతాయి? చా, జా 2 అవుతాయి. చవర్గం యొక్క అనునాసికం ఏమైతుంది? ఇని అవుతుంది. ఇని. చవర్గం యొక్క సరళం ఏమైతుంది? జా అవుతుంది. టవర్గం యొక్క పరుషము టా అవుతుంది. టవర్గం యొక్క అనునాసికాలు ఏమైతాయి? టా, డా 2 అవుతాయి. టవర్గం యొక్క సరళం ఏమైతుంది? డా అవుతుంది. టవర్గం యొక్క అనునాసికం ఏమైతుంది? అనా అవుతుంది. టవర్గం యొక్క పరుషం ఏమైతుంది? తా అవుతుంది. టవర్గం యొక్క వర్గ యుక్కులు ఏమైతుంది? తా, దా అవుతుంది. టవర్గం యొక్క సరళం ఏమైతుంది అంటే దా అవుతుంది. టవర్గం యొక్క అనునాసికం ఏమైతుంది? నా అవుతుంది. పవర్గం యొక్క పర్షం ఏమైతుంది? పా అవుతుంది. పవర్గం యొక్క వర్గ యుక్కులు ఏమైతుంది? పా, బా అవుతాయి. పవర్గం యొక్క సరళం ఏమైతుంది? బా అవుతుంది. పవర్గం యొక్క అనునాసికం ఏమైతుంది? మా అవుతుంది. అంటే ఇక్కడ కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలలో కవర్గము ఉన్నది, చవర్గం ఉన్నది, టవర్గం ఉన్నది, తవర్గం ఉన్నది, పవర్గం ఉన్నది. అంటే ఇక్కడ పరుషములు, సరళములు, స్థిరములు, వర్గాక్షరాలు, అదేవిధంగా వర్గ యుక్కులు, అదేవిధంగా అనునాసికాలు
అనునాసికాలు. అనునాసికాలు. ఓకే, ఇప్పుడు ఇంకేం చదువుతామని అంటే యా రా లా వా ఒకసారి ఉచ్చరించండి, అందరూ ఉచ్చరించాలి. యా రా లా వాలను ఉచ్చరించండి అందరు, దాదాపు అందరూ ఉచ్చరించాలి. ఇంటికి వచ్చి ఏం చూడగానే మీ మనస్సాక్షిని మీకు మోసం చేసుకోవద్దు. యా రా లా వా అని ఉచ్చరించండి అందరూ. యా యా అనండి ఒకసారి. యా, మళ్ళా రా లా వా, మళ్ళా ఒకసారి యా రా లా వా. రైట్, ఇప్పుడు ఉచ్చరించిన తర్వాత ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, గమనించాలి. యా రా లా వాలను ఉచ్చరించినప్పుడు ఈ నాలుక ఉంది కదా, నాలుక పొయ్యి ఎక్కడ తగులుతుందో మీరు గమనించాలి. మళ్ళొకసారి ఉచ్చరించండి. యా రా లా వా అంటే ఈ యారాలావాలను ఉచ్చరించినప్పుడు నాలుక ఇక్కడ తగులుతుంది, నాలుక ఇక్కడ తగులుతుంది. దాన్ని ఏమంటారు అని అంటే అంగిలి అని అంటారు. అంటే అంగిలి సహాయంతో ఉచ్చరింపబడుతున్నాయి కాబట్టి ఈ యారాలావలకు ఏమని పేరు అని అంటే అంతస్తములు అని పేరు. 7వది అంతస్తములు అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత షే షా సా హ, షే షా సా హ అంటే వీటిని ఊది పలుకుతున్నాం కాబట్టి వీటికి ఏమని పేరు అని అంటే ఊష్మములు అని పేరు. ఊది పలుకుతున్నాం కాబట్టి వీటికి ఏమని పేరు అని అంటే ఊష్మములు అని పేరు. అంటే ఇవి 8వది. అంటే ఇక్కడ పరిశ్రమలు అని అంటే తెలుసుకున్నారు, సరళములు అంటే తెలుసుకున్నారు, స్థిరాలు అంటే తెలుసుకున్నారు, వర్గాక్షరాలు లేదా స్పర్శాలు లేదా స్పర్శాక్షరాలు లేదా స్పర్శములు అంటే తెలుసుకున్నారు, వర్గయుక్కులు అంటే తెలుసుకున్నారు, అనునాసికాలు అంటే తెలుసుకున్నారు, అంతస్తములు అంటే తెలుసుకున్నారు, ఊష్మములు అని అంటే తెలుసుకున్నారు. మరి ఇక్కడ అలా బండిరా అనేటువంటివి ఎక్కడ వస్తాయనంటే తర్వాత వస్తాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. ఓకేనా, వాటిని ఏమంటారు అనేటువంటిది కూడా ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, ఇవి హల్లులకు సంబంధించి. ఇంకా ఉన్నాయి హల్లుల రకాలు. తర్వాత ఈ హల్లులకు సంబంధించే రేఫములు అనేటువంటిది ఒకటి ఉంటది మనకు. రేఫములు అని అంటే రకారమునకే రేఫము అని పేరు. రకారమునకే రేఫము అని పేరు. ఒకటి సాధురేఫము, 2 శకటరేఫము. సాధురేఫము, శకటరేఫము. సాధురేఫము అని అంటే మామూలుగా రా, శకటరేఫము అని అంటే బండి రా. సాధురేఫము అని అంటే రా, శకటరేఫము అని అంటే ఏమవుతుంది అని అంటే బండి రా. ఓకే, సాధురేఫము అని అంటే ఏం లేదు, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రేఫమును సాధురేఫము అని అంటారు. శకటరేఫము అని ఎందుకంటామని అంటే శకటము అని అంటే బండి కాబట్టి బండి లెక్క ఉంటది కాబట్టి వీరికి మరి శకటం. బండి లెక్క ఏడుంది సార్ ఇది అని చూసినట్లయితే ఇది బండి, ఇదొక గిల్ల ఇదొక గిల్ల, అవతలంగా 2 గిల్లలు ఉంటాయి కాబట్టి ఇది బండి లెక్క ఉంది కాబట్టి దీనికి శకటరేఫము అనేటువంటి పేరు రావడము జరిగింది. ఓకే, తర్వాత మనకు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఇంతకుముందు వర్ణమాల చెప్పినప్పుడు సార్ అన్ని చెప్పిండు కాబట్టి ఈ రెండింటిని మిగిలించిండు అదే అడగవచ్చు, డౌట్ రావచ్చు. అది వచ్చిందా ఎవరికైనా డౌట్? ఈ రెండింటిని మిగిలించిండు, చార్జాలను మిగిలించిండు అనేటువంటి డౌట్ వచ్చిందా? ఊష్మాలంటే ఏందా, ఊది పలికేవే ఊష్మాలని చెప్పిన, మళ్ళీ అదేందో వినాలి చెప్పేటప్పుడు. రైట్, చా జా అనేటువంటివి రాలేదు. ఇది రౌట్ రాలేదు అసలు ఎవరికి. చూడండి, ఇప్పుడు ఈ చార్జాలు అనేటువంటి చూసినట్లయితే జాలు అనేటువంటి చూసినట్లయితే ఒకసారేమో ఇవి తాళవ్యాలు అవుతాయి, ఒకసారేమో దంత్యాలు అవుతాయి. మరి తాళవ్యాలు ఎప్పుడైతాయి, దంత్యాలు ఎప్పుడైతాయి, తాళవ్యాలు ఎప్పుడైతాయి, దంత్యాలు ఎప్పుడైతే అని అంటే తాళవ్యాలు ఎప్పుడైతే అని అంటే జాగ్రత్తగా గమనించాలి.
ఈ ఈ ఏలతో కూడుకున్నప్పుడేమో ఈ ఏలతో కూడుకున్నప్పుడేమో చాకామజాలు తాళవ్యాలు. ఆ ఆ ఊ ఊ ఓ ఓ అవులతో కూడుకున్నప్పుడేమో చాకామజాలు ఏమైతాయంటే దంత్యాలు అవుతాయి. అంటే ఈ చాకామజాలు తాళవ్యాలు అంటే ఏంది, దంత్యాలు అని అంటే ఏంటంటే, చాకామజాలు తాళవ్యము అని అంటే ఇక్కడ దౌడ అని తీసుకోవచ్చు. చాకామజాలు చా అంటే తాళవ్యము అని అంటే దౌడ అని తీసుకోవచ్చు. ఈ ఈ ఏలతో కూడుకున్నప్పుడు అంటే ఈ అనేది చాలా వచ్చినప్పుడు చి చి, తర్వాత చీ చే చే, జీ జీ జే జే అయినప్పుడేమో ఆ చాకామజాలు అంటే చాలు ఈ ఉన్నప్పుడు ఈ ఉన్నప్పుడు ఊ ఉన్నప్పుడు ఏ ఉన్నప్పుడు ఏ ఉన్నప్పుడు అది తాళవ్యం అవుతుంది. జాలో ఈ ఉన్నప్పుడు ఈ ఉన్నప్పుడు ఏ ఉన్నప్పుడు ఏ ఉన్నప్పుడు అది తాళవ్యం అవుతుంది. అట్లా కాకుండా చాకామజాలలో ఆ ఆ ఊ ఊ ఓ ఓ అవులు ఉన్నప్పుడు అవి ఏమవుతాయి అంటే దంత్యాలు అవుతాయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, అది మీరు చెప్పాలి, జాగ్రత్తగా గమనించాలి. క్రింది వాణిలో ఎందుకు ఇక్కడనే వెనకనే పెడదాం, ప్రశ్న ఇక్కడనే అడుగుదాం, మళ్ళీ ఇక్కడ ఎందుకో. రైట్ రైట్ క్రింది వాణిలో తాళవ్య పదాన్ని గుర్తించండి. తాళవ్య పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చలి, ఆప్షన్ 2 చుక్క, ఆప్షన్ 3 చాప, ఆప్షన్ 4 చిలుక. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ కింది వాణిలో తాళవ్య పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చలి, ఆప్షన్ 2 చుక్క, ఆప్షన్ 3 చాప, ఆప్షన్ 4 చిలుక. తాళవ్య పదాన్ని గుర్తించండి. చెప్పండి, ఆప్షన్స్ ఇవ్వాలి నాకు. 1 2 3 ఆప్షన్స్. రైట్, ఆన్సర్ వచ్చేసేసి 1 చలి, 2 చుక్క, 3 చాప, 4 చిలుక. ఇప్పుడు ఈ చాలో ఏముంది, ఆ ఉంది. ఆ ఉంది కాబట్టి ఇది చలి అనేది దంత్యం అవుతుంది. ఇక్కడ చూలో ఏముంది, ఊ ఉంది. ఊ ఉంది కాబట్టి ఇది దంత్యం అవుతుంది. ఈ చాలో ఏముంది, ఆ ఉంది కాబట్టి ఇది దంత్యం అవుతుంది. ఈ చీలో ఏముంది, ఇక్కడ ఈ ఉంది కాబట్టి అది తాళవ్యము అవుతుంది. అంటే చాకామజాలలో ఈ ఏలు ఉన్నప్పుడేమో తాళవ్యాలు, చాకామజాలలో ఆ ఆ ఊ ఊ ఓ ఓ అవులో ఉన్నప్పుడేమో ఏమైతాయి అని అంటే దంత్యాలు అవుతాయి. మరి బాల వ్యాకరణంలో పరవస్తు చిన్నయ్య సూరి తాళవ్యాలకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు, అదేవిధంగా దంత్యాలకు కొన్ని ఉదాహరణలను ఇవ్వడము జరిగింది. ఏమిటి ఆ ఉదాహరణలు అని అంటే, చిలుక చిలుక చిలుక, చీమ, చలి, చేటు, జిల, జీడి, జెర్రీ, జే జే. నెక్స్ట్ చలి, చాప, చుక్క, చూపు, చొక్క, చోటు, చౌక, జముడు, జాలి, జున్ను, జూలు, జొన్న, జోడి, జౌకు. అన్నిట్లలో ఇక్కడ చూడండి, జాలో ఆ ఉంది, జాలో ఆ ఉంది, జూలో ఊ ఉంది. అంటే ఇక్కడ ఆ ఆ ఊ ఊ ఓ అవులతో కూడుకున్నటువంటి చాకామజాలు ఏమైతాయనంటే దంత్యాలు అవుతాయి. ఈ ఈ ఈ ఏలతో కూడుకున్నటువంటి చాకామజాలు ఏమైతాయనంటే తాళవ్యాలు అవుతాయి. అంటే ఇట్లా ఇక్కడ
తాళవ్య చెజలు అని అంటారు. వీటిని ఏమంటారు అంటే దంచె చెజలు అని అంటారు. ఓకే, ఇది ఒకటి. తర్వాత యారాలావాలు భేదాలు కనిపిస్తాయి. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. మొన్న ఏపీ డిఎస్సిలో అడిగిండు. ఎవరైతే నా క్లాసులు విన్నారో వాళ్ళకైతే ఏపీ డిఎస్సిలో అయితే చాలా ప్లస్ అయింది. చాలా మందికి చాలా మంచి మార్కులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు యారాలావాలలో ఉన్నటువంటి భేదాలు అంటే ఇక్కడ యా అనేటువంటిది అనేది ఒకసారి లఘు అవుతుంది. రా యా రా లా వా. ఓకే, యా అనేది ఒకసారి లఘువు అవుతుంది, ఇంకొకసారి అలఘువు అవుతుంది. లఘువు అంటే ఏంది, అలఘువు అని అంటే ఏమిటి అని అంటే లఘువు అని అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి దాన్ని లఘువు అని అన్నారు. ఇక్కడ అది ఛందశాస్త్రం, ఇది వ్యాకరణం. లఘువు అని అంటే ఏం లేదండి, నాలుక వర్ణోత్పత్తి స్థానములను శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణమును లఘువు అని అంటారు. అశిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణమును అలఘువు అని అంటారు. దీన్ని మీరు గమనించాలి. లఘువుకు అలఘువుకు ఉన్నటువంటి తేడా ఇది. మరి ఇక్కడ యా అనేది లఘువు ఒకసారి అవుతుంది, అలఘువు ఒకసారి అవుతుంది. లఘువు ఎప్పుడు అవుతుంది అని అంటే ఆగమ యకారం వచ్చినప్పుడు లఘువు అవుతుంది. ఆగమ యకారము అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరి ప్లస్ అతడు అని అన్నాం. హరి ప్లస్ అతడు ఏమవుతుంది అని అంటే హరి యతడు అవుతుంది. హరి ప్లస్ అతడు హరి యతడు అవుతుంది. అంటే ఇక్కడ ఆగమంగా వచ్చింది, అంటే అదనంగా వచ్చింది. ఇప్పుడు ఈ హరియతలో ఉన్నటువంటి యా ఏమవుతుంది అంటే లఘువు అవుతుంది. అట్లా కాకుండా సహజ సిద్ధంగా ఉన్నటువంటి కాయ ఈ కాయలో ఉన్నటువంటిది ఏమవుతుంది అంటే అలఘువు అవుతుంది. అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి యకారం ఏమవుతుంది అంటే అలఘువు అవుతుంది. ఇప్పుడు ఈ ఆగమంగా వచ్చినటువంటి యకారం ఏమవుతుందంటే లఘువు అవుతుంది. హరి యతడు అని అన్నప్పుడు నాలుక పోయి ఇక్కడ వర్ణోత్పత్తి స్థానములను శిథిలంగా స్పృశిస్తుంది. కాయ అంటే మామూలుగా నాలుక అశిథిలంగా స్పృశిస్తుంది. అశిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటిది ఏమో అలఘువు, శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటిది ఏమో లఘువు. దాన్ని మీరు గమనించాలి. తర్వాత రా అనేటువంటిది లఘువు ఎప్పుడు అవుతుంది అని అంటే మామూలుగా సిద్ధ రకారము లఘువు అవుతుంది. అదేవిధంగా బండిరా అనేటువంటిది ఏమవుతుందని అంటే అలఘువు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ లకారం మామూలు లా అనేటువంటిది ఏమవుతుందంటే లఘువు అవుతుంది. అదేవిధంగా మరి ఆదేశంగా వచ్చినటువంటి లకారం ఏమవుతుందని అంటే అలఘువు అవుతుంది. అంటే ఇప్పుడు త్రాడు ప్లస్ లు అని అంటాం కదా, అప్పుడు ఏమవుతుంది త్రాళ్ళు అవుతుంది. త్రాళ్ళు అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి లకారం అలా ఉంది చూసిరా, అదేమవుతుంది అంటే అలఘువు అవుతుంది. అలఘువు అవుతుంది. ఇప్పుడు వా అనేటువంటి దాంట్లో కూడా ఆదేశ వకారము లఘువు అవుతుంది. ఆదేశ వకారము లఘువు అవుతుంది. ఆదేశ వకారము లఘువు అవుతుంది. సిద్ధ వకారము ఏమవుతుంది అని అంటే అలఘువు అవుతుంది. ఆదేశ వకారము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిలుకలు ప్లస్ పలికెను అని అన్నాను. ఇప్పుడు చిలుకలు ప్లస్ పలికెను అంటే ఏమవుతుంది చిలుకలు వలికెను అవుతుంది. చిలుకలు వలికెను అంటే పా ప్లేస్ లో ఏమొచ్చింది వా వచ్చింది. అప్పుడు పా ప్లేస్ లో వచ్చినటువంటి వా ఏమవుతుంది అంటే లఘువు అవుతుంది. సహజ సిద్ధంగా పడవా అని అన్నాము. పడవలో ఉన్నటువంటి వా ఏమవుతుంది అంటే అలఘువు అవుతుంది. అంటే ఇక్కడ ఆదేశ వకారం ఏమో లఘువు అవుతుంది, సహజ సిద్ధంగా ఉన్నటువంటి వకారం ఏమవుతుందని అంటే అలఘువు అనేటువంటిది అవుతుంది. ఇది లఘువు అలఘువుకు సంబంధించి. యారాలావాలలో యా ఎప్పుడు లఘువు అవుతుంది, యా ఎప్పుడు అలఘువు అవుతుంది, రాలో రా ఎప్పుడు లఘువు అవుతుంది, బండిరా అనేటువంటిది అన్నప్పుడేమో అలఘువు, రానేమో లఘువు అవుతుంది. అదేవిధంగా లాలో లఘువు ఎప్పుడు అవుతుంది, అదేవిధంగా వాలో లఘువు ఎప్పుడు అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, ఇవి
హల్లులకు సంబంధించి. హల్లులలో ఏమేమి వచ్చినాయి ఇక్కడ? పరుషాలు, సరళాలు, స్థిరములు, వర్గాక్షరములు, వర్గయుక్కులు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్తములు, రేఫములు, తాళవ్యచజలు, దంత్యచజలు, యారాలావాలలోని భేదాలు. ఇవి హల్లులకు సంబంధించినటువంటి అంశం అండి. ఓకే, మరి ఇప్పుడు హల్లుల తర్వాత ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు 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 అని అంటే ఇక్కడ ఉభయము అని అంటే అర్థం ఏంది అని అంటే ఉభయము అంటే రెండు అని అర్థం. రెండు ఇక్కడ రెండు అని అంటే అర్థం ఏంది అని అంటే అచ్చులు హల్లులు అనే అర్థం. అచ్చులు హల్లులు అంటే అచ్చులు హల్లులు అని అంటే ఇక్కడ అచ్చులు అంటే తెలుసుకున్నాం స్వతంత్రంగా పలికేవి, హల్లులు అని అంటే అచ్చుల సహాయంతో పలికేవి. అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే ఉభయాక్షరాలు అని అంటారు. ఏం లేదు, అచ్చు పిలిస్తే అచ్చెమ్మడిపోతుంది, హల్లు పిలిస్తే హల్లెమ్మడిపోతే. నువ్వు అచ్చువు నీ ఎమ్మని నేను రాను అని అనదు, నువ్వు హల్లువు నీ ఎమ్మని నేను వస్తా అని అనదు. అంటే అచ్చైనా హల్లైనా రెండిటితోటి కలిపి పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే ఉభయాక్షరాలు అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగమం అని అన్నాం. ఈ ఆగమంలో మా తర్వాత ఉన్నది, మా అనేది హల్లు, హల్లు తర్వాత సున్నా ఉన్నది. అదేవిధంగా అండమ్మ అని అన్నాం. అండమ్మలో ఇక్కడ అచ్చు తర్వాత సున్నా ఉన్నది. అంటే నువ్వు అల్లెమ్మటి వస్తే అల్లు పిలిస్తే అల్లెమ్మటి, అచ్చు పిలిస్తే అచ్చెమ్మటి. అంటే హల్లులతోటి అచ్చులతోటి కలిపి పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే ఉభయాక్షరాలు అని అంటారు. ఓకే, ఈ ఉభయాక్షరాలు మొత్తం 3 రకాలు. ఒకటి ఉభయాక్షరాలు 3 రకాలు. ఒకటి 0 0, 2 అరసున్నా, 3 విసర్గ. వినాలి, 0 యొక్క సంకేతము మీకు తెలిసిందే, అరసున్నా యొక్క సంకేతం. విసర్గ అంటే పైన 0 కింద 0, పైన ఒక సుక్క కింద ఒక సుక్క పెట్టొద్దు. పైన ఒక సుక్క కింద ఒక సుక్క పెడితే అది ఏమవుతుంది? న్యూన బిందువు అవుతుంది, కోలన్ అవుతుంది. ఓకే, పైన ఒక 0 కింద ఒక 0, ఇది విసర్గ. 0, ఈ 0కే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే బిందువు అని పేరు. అంటే బిందువులో కూడా మళ్ళీ ఏమంటారు అని అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి, పూర్ణ బిందువు అని పేరు. బిందువు అనకుండా పూర్ణ బిందువు అని అంటారు. పూర్ణ బిందువు దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే అనుస్వారము అని పేరు. దీనికే ఇంకొక పేరు అని ఏం పేరు అని అంటే పూర్ణానుస్వారము అని పేరు. దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే నిండు 0 అని పేరు. దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే గుండు 0 అని పేరు. గుండు 0, నిండు 0, పూర్ణ బిందువు, అనుస్వారము, పూర్ణానుస్వారము అనేటువంటి పేర్లు దేనికి ఉన్నాయి అని అంటే 0కు ఉన్నాయండి. మరి నిండు 0, నిండు 0, గుండు 0 ఇంకొక పేరు కూడా ఉన్నది. దీనికి నిండుబొట్టు అనేటువంటి పేరు ఉన్నది. నిండుబొట్టు అనేటువంటి పేరు ఉన్నది. నిండుబొట్టు అని ఎందుకంటారు? పూర్వకాలంలో వెనకటి స్త్రీలు ఏం చేస్తారు అని అంటే ఒక రూపాయి బిల్లంతా బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు. రూపాయి బిల్లు అంత ఉండేది బొట్టు. ఇప్పటి వాళ్ళని చూస్తే ఏమవుతుంది? ఆ బొట్టు చూస్తే భూతద్దం పెట్టి చూసినా కానీ బొట్టు అనేటువంటిది కనపడదు. అదే ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే బొట్టు పెట్టుకోకుండా బొట్టు పిల్లలు అవే టిక్లీలు పెట్టుకోవడము జరుగుతుంది. అందుకనే గోరెటెంకన్న అంటాడు, ఏమంటాడు అని అంటే కుంకుమ దాసిన బుక్క మీద కూడా కంపిని రక్కసి కన్ను పడ్డది, పూసలో లతాలాము కప్పలు కాసిల గలసి హతమైపోయినాయి, అరే బొట్టు పిల్లలు నొసరిగొచ్చగదరో నా పల్లెల్లోనా
అయ్యో బుడ్డి దాసరి బతుకులాగమాయే నా పల్లెల్లోనా. చూడండి, బొట్టు పిల్లలు నొసడికి వచ్చే కదరా నా పల్లెల్లోన, బుడ్డి దాసరి బతుకులాగమాయే నా పల్లెల్లోన అంటాడు. అంటే ఇక్కడ నిండు బట్టులాగా పెట్టుకున్నటువంటివి ఇప్పుడు కనపడతలేవు, తెల్ల తెల్లని ఏదో టిక్లీలు పెట్టుకుంటున్నారు. దట్ ఇస్ రాంగ్, ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సున్నా తర్వాత అరసున్నా. ఈ అరసున్నాకి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే అర్ధబిందువు అన్నారు. దీనికి ఖండ బిందువు అని పేరు, అదేవిధంగా అర్ధానుస్వారము అని పేరు. దీనికే మరి ఇక్కడ దీనికి నిండుబట్టు అయితే దీనికి ఏమని పేరు అని అంటే కురుసబట్టు అనేటువంటి పేర్లతోటి వీటిని పిలవడము జరుగుతుంది. ఇది అరసున్నాకు సంబంధించి. తర్వాత విసర్గ. విసర్గ అని అంటే వి అంటే విశేషముగా అని అర్థం, విశేషముగా. సర్గ అని అంటే సంసర్గ అని అర్థం. విశేషముగా సర్గ అంటే విశేషముగా సంసర్గ కలది. సంసర్గ అని అంటే అర్థం ఏంటంటే కూడిక అని అర్థం. అచ్చులతోటి అలులతోటి కూడి పలకబడుతుంది కాబట్టి దీనికి విసర్గ అనేటువంటి పేరు రావడం జరిగింది. అదేవిధంగా విసర్గను ఉచ్చరించినప్పుడు వాయువు ఎక్కువగా బయటికి పోతుంది కాబట్టి వాయువును ఎక్కువగా విసర్జించడం చేత దీనికి విసర్గ అనేటువంటి పేరు రావడము జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతఃపురము అని అన్నాము. అంతఃపురము అని అన్నప్పుడు ఇక్కడ విసర్గను రాసినప్పుడు వాయువును బయటికి విసర్జించాలి. వాయువును విసర్జించడం చేత దీనికి విసర్గ అనేటువంటి పేరు రావడము జరిగింది. అంతఃపురము అని అన్నాం, అంతఃపురము అని అన్నాము కాబట్టి ఇక్కడ ఇది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి దుఃఖం. దుఃఖం ఇది వర్గ ఈకు వచ్చినప్పుడు గాలి విసర్జించాలి, విసర్గ వచ్చినప్పుడు గాలి విసర్జించాలి. దుఃఖం అంటే వాయువుని ఎక్కువగా విసర్జించే చేత దీనికి విసర్గ అనేటువంటి పేరు రావడము జరిగింది. ఈ విసర్గ అనేటువంటి ఉభయాక్షరము సంస్కృత వర్ణమాల నుండి తెలుగులోకి తీసుకున్నటువంటి అక్షరంగా మనము దీన్ని చెప్పొచ్చు. ఓకే, ఇది వర్ణమాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం. అంటే అచ్చులు హల్లులు ఉభయాక్షరాల గురించి. అచ్చులు స్వతంత్రంగా పలకబడేటువంటి అక్షరాలను అచ్చులు అని అంటారు. వీటికే స్వతంత్రాలు అని పేరు, వీటికే స్వరాలు అని పేరు, వీటికే ప్రాణములు అనేటువంటి పేరు కూడా ఉన్నది. వీటికే ప్రాణములు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఓకే, స్వతంత్రాలు, స్వతంత్రాలు, స్వరాలు, ప్రాణములు అనేటువంటి పేరు అయితే మనకు కనిపిస్తా ఉన్నది. ఓకే, ఈ అచ్చులు మళ్ళీ 4 రకాలు. హర్ష్వాచ్చులు, అదేవిధంగా దీర్ఘాచ్చులు, వక్రాలు, వక్రతమములు. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేటువంటి వాటిని హర్ష్వాచ్చులు అని అంటారు. ఒకటి కంటే ఎక్కువ మాత్ర కాలంలో ఉచ్చరించబడేటువంటి దీర్ఘాచ్చులు. హర్ష్వాచ్చులేమో 7, దీర్ఘాచ్చులేమో 9. అదేవిధంగా వంకరగా పలకబడేటువంటివి వక్రాలు, ఇవి 4. మిక్కిలి వంకరగా పలకబడేటువంటి వక్రతములు ఇవి 2. వీటిని ఉచ్చరించినప్పుడు 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి వీటికి ప్లుతములు అనేటువంటి పేరు కూడా ఉన్నది వక్రతములకే. తర్వాత పర్షముగా పలకబడేవి పర్షాలు, హల్లులు. హల్లులు అచ్చుల సహాయంతో ఉచ్చరింపబడేటువంటివి హల్లులు. హల్లులకే వ్యంజనములు, అస్వతంత్రములు, ప్రాణాలు. ప్రాణులు, ప్రాణులు అని అంట, ప్రాణాలు కూడా అని కాదు, ప్రాణులు అనేటువంటి పేరు ఉన్నది. ఇవి పర్షాలు, సరళాలు, స్థిరాలు, వర్గాక్షరాలు, అనునాసికాలు, వర్గ ఇక్కులు, అదేవిధంగా అంతస్తములు, ఊష్మములు, అదేవిధంగా రేఫములు, తాళవ్య చజలు, జంత్య చజలు, యారాలావాలలోని భేదములు. తర్వాత ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా, విసర్గ. ఇది వర్ణమాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి స్ట్రక్చర్. తర్వాత మనకు ధ్వని గురించి ఉంటుంది. ధ్వని యొక్క పుట్టుక స్థానం ఏంటిది? నాభి. ఈ ధ్వని గురించి, స్థానాల గురించి, కరణాల గురించి, స్థానకరణాల గురించి, ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి, ఉచ్చారణకు సంబంధించి స్థానాలు, కరణాలు, స్థానకరణాలకు సంబంధించి మరి అదేవిధంగా ప్రయత్నం అనేటువంటిది ఉంటుంది. అభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నం. ఈ అభ్యంతర ప్రయత్నంలో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి, బాహ్య ప్రయత్నంలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం సంపూర్ణంగా
తెలుసుకుంటాము. తెలుసుకోవడంతో అప్పుడు మనకు వర్ణమాల, ధ్వని, ధ్వన్యుత్పత్తి స్థానాలు కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే చాప్టర్కు పోతాం. ఓకే, ఇది మనకు టిఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటి మొబైల్ యాప్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది నడుస్తూ ఉన్నది. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, జేఎల్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, డిఎల్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, నెట్కు కానీ, సెట్కు కానీ, మోడల్ స్కూల్ పీజీటీ టీజీటీకి కానీ, గురుకుల పీజీటీ టీజీటీకి కానీ ఎవరైనా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉంటే లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకోండి. వాళ్ళకు పీడిఎఫ్లు కూడా ఉచితంగా అందించబడును. అంటే మెటీరియల్ అనేటువంటిది ఉచితంగా అందించబడును. సంవత్సర కాలం పాటు చూసుకోవచ్చు. ఆల్రెడీ మనకు యాప్లో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. రికార్డెడ్ వీడియోస్తో పాటు మళ్ళీ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీ మిత్రులకు కూడా ఎవరైనా ఉంటే తెలియజేయండి. మిత్రులకు తెలియజేయడం ద్వారా మీకు ఏమి నష్టం అనేటువంటిది చేకూరదండి. ఓకే, మరి నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం మొత్తము ప్రిపేర్ అయి ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం రివిజన్ చేసుకొని ఉద్యోగం అనేటువంటిది సాధించవచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే టిఎల్జీ స్టడీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఓకే, రైట్.